మహిళలను సొంతం చేసుకుంది నైనా జైస్వాల్. నైనా జైస్వాల్ పుట్టిన ఇంటికే. సో అదే శక్తిని మీరు మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకుండా మనం అది మానేయాలి. అదే మానేసినప్పుడు ప్రపంచం కూడా మనం వెంటనే నడుస్తుంది. ఇక్కడ ప్రతి మహిళ ముఖ్యంగా చెప్పాలంటే అఖిల భారతీయ మహిళా సంఘం వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి చెప్తారు. నేను నైనా బాగా మాట్లాడారు. కానీ ఈ మన నేతన్నల చేతుల్లో నువ్వు తీసుకున్న పట్టు వస్త్రాలు ఎంత స్వచ్ఛమైనవో అలాగే మహిళా శక్తి పద్మశాలిలో కూడా అంతే గట్టిగా ఉంది. నేనేమనుకుంటున్నట్టే సో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటికి చేసినప్పుడు నాకు నచ్చింది ఒకటే, వాళ్ళ అనుబంధము యూనిటీ, లైక్ ఓన్ బ్లడ్ రిలేషన్ సిస్టర్స్. ఇంకా మళ్ళీ వాళ్ళ మంచి విషయం ఏంటంటే వాళ్ళు అడిగారు, మీరు నైనలాగానే మన సమాజంలో కూడా అందరి పిల్లల్ని అలా తయారు చేద్దాము, ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే మనం సెమినార్స్ కూడా పెడతాము అని చెప్పారు. సో అంత ప్రేమ మన సమాజం చూపిస్తున్నారు. రియలీ అప్రిషియేటెడ్. అండ్ మహిళల గురించి చెప్పాలంటే మీరందరూ కూడా మీలో దాగి ఉన్న అనంతమైన శక్తిని బయటికి తీసుకురండి. మళ్ళీ ఎలాగంటే ఇప్పుడు పట్టు వస్త్రాల ధర ఎప్పుడు అది ఎంత పాత్రైనా దాని వల్ల తగ్గదు. సో అలాగే మన పద్మశాలి మహిళల శక్తి కూడా వారి కీర్తి శక్తిని మీరు బయటకు తీసుకొని రావాలి. సో అందరూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మహిళలు మీరు హెల్త్ గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే అది దేవాలయం అదొక ప్రతిరోజు పండుగ. ఎందుకంటే మహిళ అమ్మ అక్క చెల్లె అందరి రూపంలో మీ అందరి ముందు చాలా కష్టపడుతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మ ఏంటంటే జీవితాన్ని నిర్మిస్తుంది, భార్య ఆ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో అమ్మ భారం కాకూడదు, భార్య బాధ్యత కూడా కాకూడదు. అందుకని మీరు కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.